గూగుల్ సెంటర్ను విశాఖకి తీసుకొచ్చి చరిత్ర సృష్టించిన కూటమి ప్రభుత్వ పరిపాలనపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో గూగుల్ సెంటర్కు సంబంధించిన ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో విశాఖలో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. దీంట్లో భాగంగా విశాఖ 35వ వార్డు టీడీపీ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకుని సంబరాలు జరిపారు. గూగుల్ సెంటర్ రాకతో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. విశాఖపట్నంలో ఉత్తరాంధ్రకి దిశ మారబోతుంది. అందువల్ల హ్యాపీ దివాళీ అని అన్నది మన 21 తారీఖు వరకు వెయిట్ చేయకుండా ఈరోజు దేశంలో కేంద్ర మంత్రుల సమక్షంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో ఈరోజు గూగుల్ AI డేటా సెంటర్ అన్నది మన విశాఖపట్నంలో సుమారు 12,000 ట్రిలియన్ డాలర్స్ కోట్ల పెట్టుబడితో అంటే సుమారుగా 87,250 కోట్ల రూపాయలు నిధులతో AI డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ ఇవాళ విశాఖపట్నంలో అమెరికా తర్వాత మళ్ళీ భారతదేశంలోనే ఈరోజు మళ్ళీ భారతదేశంలోనే మన రాష్ట్రంలోనే మన ఆంధ్రప్రదేశ్ లో మన విశాఖపట్నంలో ఈ AI డేటా సెంటర్ రావడం ఉత్తరాంధ్రలో ఉన్న యువత అందరికీ కూడా ఇది ఒక వరవలా భావిస్తా ఉన్నాము. ఎందుకంటే ఇది ఒక సంజీవని లాంటిది. రాబోయే రోజుల్లో యువత అందరూ కూడా 20,000 రూపాయల ఉద్యోగం, గతంలో అయితే 5 సంవత్సరాలు గత రాక్షస పరిపాలనలో 20,000 రూపాయలు ఉద్యోగం చేయాలంటే పక్క రాష్ట్రాలు పట్టి అది తెలంగాణ కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, పక్క రాష్ట్రాలకి 20,000 రూపాయలు ఉద్యోగం చేయవలసి వచ్చేది. కానీ ఈ రోజు వాటన్నిటికీ భిన్నంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, యువతకు అందరికీ కూడా ఉపాధి కలిగే విధంగా ఈరోజు TCSL కానివ్వండి, అలాగే మొన్న నాగార్జున సిమెంట్ కానివ్వండి, సిమెంట్ ఇండస్ట్రీ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే TCSL కానీ అలాగే మనకి గూగుల్ డేటా సెంటర్ AI డేటా సెంటర్ కానివ్వండి, తండ్రికి తగ్గ తనయుడిగా మన IT శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారు 24 గంటలు నిర్విరామంగా శ్రమిస్తా ఉన్నారు. గతంలో చూస్తే 5 సంవత్సరాల్లో కోడిగుడ్డు, అలాగే తర్వాత అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్, పప్పు చెక్కీలు ఇలా ఈ విధంగా చేస్తే ఈ రోజు వాటన్నిటికీ భిన్నంగా ఈ రోజు డేటా సెంటర్ సాఫ్ట్వేర్ రంగంలో శరవేగంగా దూసుకు వెళ్లే విధంగా ఈ రోజు మన IT శాఖ మార్చులు పని ఎక్కువ మాటలు తక్కువ అనే విధంగా చేస్తా ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. అందుకని దివాళీ వేడుకలు అన్నది రాబోయే రోజులు కన్నా ఇంకా ముందుగానే మేము మొదలయ్యని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మా విశాఖ రథసారథి మా దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఇన్ఛార్జి వర్గులు, అలాగే మా NTR వైద్య సేవ చైర్మన్ వర్యులు శ్రీ సీతంరాజు సుధాకర్ గారి ఆదేశాలతో ఈరోజు ఈ అంబరాన్ని అంటే సంబరాలు ఈ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వాడల్లో కూడా, ఎందుకంటే యువత అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. దీనికి ఒకే ఒక కారణం, రాబోయే యువత భవిష్యత్తు బంగారు బాట, బంగారు భవిష్యత్తు అని తెలియజేయడానికే ఈ రోజు జరిగిన ఈ సంతకం, ఈ గూగుల్ AI డేటా సెంటర్ సంతకం జరిగిందని అంటే ఒక్కొక్కరు తలరాత, యువత తలరాత మారబోతా ఉందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఆ రోజు మాట ఇచ్చారో ఆ ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర అభివృద్ధి ఒకవైపు, రాష్ట్ర సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి సంక్షేమం రెండు చూసుకుంటూ అలాగే భవిష్యత్తు తరాలు బాగుండాలని, భవిష్యత్తు తరాలన్నీ కూడా తలెత్తుకొని తిరగాలని, విశాఖపట్నం వైపు చూడాలని. ఎందుకంటే గత హైదరాబాద్ చూసుకుంటే గత 30 సంవత్సరాలు ఈ పొజిషన్ రావడానికి, ఎందుకంటే ఆయన 90లో విజన్ 2020 అని చెప్పేసి 30 సంవత్సరాలు కిందన పెట్టి 2020 రావడానికి 30 సంవత్సరాలు సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చెందడానికి 30 సంవత్సరాలు పెట్టింది. ఆ తండ్రికి తగ్గ తండ్రికి ఈ రోజు మన నారా లోకేష్ బాబు గారు అయితే కేవలం 10 సంవత్సరాల్లోనే విశాఖపట్నం నగరాన్ని అభివృద్ధి చేయడానికి కేవలం 10 సంవత్సరాలు చాలు. హైదరాబాద్ తో పోటీ పడే విధంగా ఈవేళ అమెరికా తర్వాత మళ్ళీ ఏ డేటా సెంటర్ అన్నది విశాఖపట్నంలో రావడం అయిందని చెప్పేసి మీకు చెప్పుకోవడానికి కానీ చాలా చాలా ఆనందపడతా ఉన్నాం. యువత అంతా కూడా ఈ ఆనందంతో తబ్బిబ్బు అవుతా ఉన్నారు. రేపు రాబోయే దివాళీని కూడా ఈ రోజు ముందుగానే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అంటే దీని అందరికీ కూడా కారణం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర IT శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారు, అలాగే ఈ రోజు ఉత్తరాంధ్రలో మన
విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారు శ్రీ సీతారాం సుధాకర్ గారు దీని ముఖ్య కార్యక్రమం చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు రాష్ట్రానికి గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడం అనేది నిజంగానే నా భూతో నా భవిష్యత్. రాబోయే రోజుల్లో ఈ రోజుని గుర్తు పెట్టుకొని ఈ ఉత్తరాంధ్ర గూగుల్ డేటా సెంటర్ వచ్చిన రోజు ముందుకి తర్వాత రోజులు ఎలా ఉంటాయి అనేది అంత సర్వేరంగా ఈ విశాఖపట్నం అభివృద్ధి చెందబోతా ఉంది. దీనికి కృషి చేసినటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, అలాగైతే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మా ఉత్తరాంధ్ర తరపున తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మేమందరం కూడా సంతోషంగా పాల్గొంటూ రాబోయే రోజుల్లో మరింత కృషి చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకునే విధంగా ఉత్తరాంధ్ర ప్రజలందరం కూడా కృషి చేస్తామని మా ప్రభుత్వానికి మరొకసారి ప్రభుత్వ పెద్దలందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరు భాస్కరరావు గారికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.